టీనేజ్ పిల్లలు హస్తప్రయోగం చేస్తే హానికరమా? హస్తప్రయోగం అలవాటు అనేది టీనేజ్ నుంచే మొదలవుతుంది. అసలు టీనేజ్లోనే ఎక్కువ ఉంటుంది. టీనేజ్ అంటే ఎక్కడ తీసుకుంటామని మనం 13 years నుంచి, మామూలుగా 10 years నుంచే టీనేజ్ అనక 13 years నుంచి 19 years వరకు టీనేజ్ అంటాం. 13, 14, 15, 16, 17, 18, 19 ఆ 19 దాకా టీనేజ్గా తీస్తాం. అందుకే టీన్ అని వచ్చింది. చివరిలో టీన్ వస్తుంది కదా, 13, 14. మనకి నిజంగా మగవాళ్ళకి కానీ ఆడపిల్లకి కానీ యాక్చువల్గా సెక్స్ మేలుకునేది టీనేజ్లోనే. టీనేజ్లో హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సెక్స్ హార్మోన్స్ ఉంటాయి, ఆడపిల్లైనా మగపిల్లైనా సరే. మగపిల్లలు మరీను ఆ టైంలో ఇంకా వాళ్ళకి అంగస్తమనలు తెగ ఉంటాయి. నిద్రలో ఉంటాయి, మామూలుగా ఉంటాయి, అంటే ఆలోచన వస్తే లేదు ఇది అవుతాయి. ఇంకా 16, 17 years వచ్చేటికల్లా వాడికి ఎక్కడనే సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి. పిచ్చుకుంటే రోజుకి 6 సార్లు 7 సార్లు 8 సార్లు 10 సార్లు కూడా అసలు చేసేవాళ్ళు ఉన్నారు టీనేజ్లో. ఏమవుతుంది అసలు చేసేమవుతుంది? వయసు లక్షణం. హ్యావ్లిక్ లిల్లీస్ యొక్క లెక్క ప్రకారం అయితే 198 మంది అసలు చేస్తారు. ఎప్పుడప్పుడు ప్రతిరోజు చేయొచ్చు, లేదా వారం చేయొచ్చు, 10 రోజులు 4 రోజులైనా చేయొచ్చు. కానీ 198 మంది మగవాళ్ళు హస్తప్రయోగం చేస్తారు. అది వయసు లక్షణం. అలాగే ఆ సెక్స్ సంబంధించిన ఇన్స్టింక్ట్ అది. అదే తప్పు కాదు. దానివల్ల టీనేజ్ పిల్లలు పాడైపోవడం, నీసపడిపోవడం, ఎదగకుండా పోవడం, సెక్స్ పని లేకుండా పోవడం, లేదా అంగం పెరగకుండా పోవడం ఏమీ ఉండవు. అది చేస్తేనే మంచిది. దీని గురించి టీనేజ్లో హస్తప్రయోగం చేస్తే దాంపత్య జీవితంలో పెళ్ళయ్యాక పనికి రాకుండా పోతారా అన్న దాని గురించి చాలా రీసెర్చ్ జరిగాయి. ఆ రీసెర్చ్లో తేలిందంటే ఎవరైతే టీనేజ్లో హస్తప్రయోగం చేసి సెక్స్ని బాగా ఎంజాయ్ చేసి ఆ అనుభూతుల్ని సొంతం చేసుకుంటారో వాళ్ళ దాంపత్య జీవితంలో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. దాంపత్య జీవితంలో ఫెయిల్ అవ్వడం, దాంపత్య జీవితంలో తక్కువ అనుభూతి పడడం కాదు. దాంపత్య జీవితం పెళ్ళయ్యాక వాడు మ్యారీడ్ లైఫ్లో చాలా ఎక్కువ అనుభూతి. ఎందుకంటే ఆల్రెడీ మనస్సుకి ఎలా ఎంజాయ్ చేయాలి, అనుభూతిని ఎలా పొందాలి అనేది అలవాటైపోతుంది. దాన్ని అలవాటు చేసుకుంటారు. దాన్ని ఒక రకమైన ఫీలింగ్స్ ఎలా దాన్ని సొంతం చేసుకోవాలి, దాంట్లో వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకుంటారు అన్నమాట. అంచేత హస్తప్రయోగం చేయడం వల్ల ఏమి తప్పు లేదు, నష్టం లేదు, ఎవరు ఏదైనా ఆపనవసరం లేదు. అది వదిలిపెట్టండి అంతే. అదే తప్పు. నష్టం చేసే అలవాటు కాదు, లాభం చేసే అలవాటే. ఆ సెక్స్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. లేనిపోయి భయాలు పెట్టకండి. నువ్వు హస్తప్రయోగం చేస్తే పని రాకుండా పోతారన్న భయాలు పెట్టకండి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పే అనవసరంగా వాళ్ళు ఏదో భయపడి వాళ్ళు చేసే ఉంటారు, వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ ఏజ్లో వాళ్ళు చేస్తారు, అసలు చేయకుండా ఎవరు ఉండు. అంచేత పిల్లల్ని భయపెట్టకండి. వాళ్ళు శుభ్రంగా వాళ్ళని అలా వండివ్వండి. వాళ్ళ దాంపత్య జీవితంలో వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.